2025-26 వార్షిక రుణ ప్రణాళిక క్రింద జిల్లాలోని వివిధ ప్రాధాన్యత రంగాలకు 26,409 కోట్లు బ్యాంకు రుణాల కల్పనే లక్ష్యంగా నిర్దేశించామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో మంగళవారం బ్యాంకులు వివిధ శాఖల అధికారులతో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష నిర్వహించారు. అనంతరం 2025-26 సంవత్సర తొలి త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై చర్చించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ రంగాలకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వివిధ ఆర్థిక రంగాల వారీగా నిర్దేశించుకున్న వార్షిక రుణ లక్ష్యాలను మించి రుణాలు కల్పించినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ వి కృష్ణమాచారి, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ ఏ రామకృష్ణ, నాబార్డ్ ఏజీఎం వై సోమనాయుడు, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, మెప్మా పీడీ బి ప్రియంవద, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. So we will send the same report. So that's why I request all the banks, please communicate with all seriousness to your branches. I know you are all committed here, but branches వచ్చేసరికి ఒకలా ఉన్నారు. So it's your responsibility and it's my duty. So there is no charity or there is no help that you are doing. It is a mandate from Government of India and I expect everyone to fall in line. So anything that you need, I'm just a message away. I am always saying that message group. నేను ప్రతిరోజు చూస్తాను ఆ గ్రూప్. బ్యాంకర్స్ గ్రూప్ I am seeing every day and I see that report every single day. If I go for the project, let's say I am a entrepreneur and if I go for the project, my margin money, I preferably do not want to see my margin as a banker. You would not want to see my margin money as margin money. And they don't agree. Source of margin money should be one. But now, when we ask that question, can we do this? And they said, money that we are talking about is 10,000 to 12,000 margin money. So we don't need to get into that technicalities for this margin money. They were just applications are driven by department. And how many of these applications are not driven by department? Voluntary version of Telugu. I want to understand the rejections basically. SBI which unnara? SBI chose ramp up. Now that what the Amma, why is this rejection rate is very high? మీ దగ్గర ఉన్న ఈ 2262 అప్లికేషన్లు మన మీద ఒక డ్రైవ్ లో పెట్టిన దాంట్లో వచ్చినవి కాదు. either they would have come voluntarily to apply for solar rooftop or last 10 days లో ఈ సిస్టమ్ వచ్చేది. So I don't know if this is the 22nd sir. ఇంకా 823 పెండింగ్ ఉంది సార్. ప్రొజెక్షన్ 400 ఉంది సార్. ఇది బ్యాంక్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాణికుల భద్రతను గాలికొదిలే డ్రైవర్లకు ఇకపై నో ఛాన్స్. ప్రయాణికులు ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పటిష్టంగా వ్యవహరిస్తామన్న రవాణా శాఖ అధికారులు. రెండు 2025-26 వార్షిక రుణ ప్రణాళిక క్రింద జిల్లాలోని 26,409 కోట్ల బ్యాంకు రుణాల కల్పనే లక్ష్యం. జిల్లా కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ చైల్డ్ ఫండ్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేటలో అవగాహన కార్యక్రమాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.